పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రాయలంలో కొత్తగా బ్లడ్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. ఈ బ్లడ్ బ్యాంక్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డితో కలిసి కలెక్టర్ నాగరాణి రక్తనిధి కేంద్రంలోని పలు విభాగాలను ప్రారంభించారు. ఈ రక్తనిధి కేంద్రాన్ని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ 2,50,00,000 నిధులు సమకూరుస్తుందన్నారు కలెక్టర్. ఆ నిధులతో అవసరమైన మిషనరీ పరికరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మా పొందవచ్చని అన్నారు. బ్లడ్ బ్యాంక్ అవసరమైన వారికి బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి 3 బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి. దానికి ఇప్పుడు అదనంగా ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వస్తుంది మనకి బ్లడ్ బ్యాంక్. దీంతో బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇక్కడ కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇక్కడ బ్లీడింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించిన అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని భీమవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా సహకారంతో ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీని మన భీమవరం టౌన్లో, వెస్ట్ గోదావరిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్